ఓకేనా? ముస్తాబాద్ పోలీసులు అలాంగ్ విత్ స్పెషల్ టీమ్ జునేద్ అండ్ నవీ రూరల్ సిఐ గారు, ముస్తాబాద్ ఎస్ఐ గారు ఒక మంచి సైబర్ క్రైమ్ కేసును డిటెక్ట్ చేశారు. తర్వాత అక్యూజ్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ అక్యూజ్డ్ పేరు మూలిట్టి సలీం మాలిక్. ఇతను 31 ఇయర్స్ ఉంటాడు. ఈయనది జమ్లమడుగు అప్పుడు కడప డిస్టిక్. ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అయితే ఈయన ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఈ కార్లు సేల్స్ బిజినెస్లో ఉండి అక్కడ సత్యం అని చెప్పేసి ఒకరు పరిచయం అయ్యారు. సత్యం అని చెప్పి పరిచయం అయ్యాడు. అక్కడ లోకల్ అతను కూడా అదే బిజినెస్ చేసేవాడు. అక్కడ కరోనా తర్వాత అతను రిటర్న్ హైదరాబాద్కి వచ్చి ఏం పని లేక ఈ సత్యం అనే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చీటింగ్ విధంగా చేస్తే మంచి మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక చీటింగ్ ఈ సైబర్ క్రైమ్ను ఒకటి మోసం చేయడానికి ఒక ఎంఓని ఎత్తుకున్నారు. ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ మీకు మనీ వచ్చినాయని చెప్పేసి పబ్లిక్ను ఇన్నోసెంట్ పబ్లిక్ను మోసం చేసి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి లింక్ పంపిస్తారో లింకును వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వీళ్ళకు. అయితే ప్రతి 1 ఇయర్ నుంచి ఈ సలీం మాలిక్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్లేసెస్లో అంటే పార్కు అంటే పోలీసు వాళ్ళకు లొకేషన్ దొరకకుండా పార్క్స్ కానీ లేకుంటే తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి పార్క్, అది డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పార్కు, లేకుంటే ఎక్కడన్నా టూరిస్ట్ ఒక స్పాట్లకు వెళ్ళి అక్కడ కూర్చొని ఫస్ట్ అతను ఎవరైతే ఈ సత్యం అని ఉంటాడో ఢిల్లీలో అతను సిమ్ములు తర్వాత సెల్ ఫోన్లు పంపిస్తాడు. ఆ సెల్ ఫోన్లు కూడా మామూలు సెల్ ఫోన్లే, నంబర్ ప్రెస్ చేసేటివి, ఆండ్రాయిడ్ కాదు. అయితే పంపించిన తర్వాత ఇతను ఈ దాంట్లో లైన్ నంబర్ కొడతాడు. నంబర్ కొట్టి అవతల ఫోన్పే ఉందా లేదా అని కనుక్కోవడానికి ఒక్కొక్క నంబర్ లాస్ట్ నంబర్స్ను ఇప్పుడు ఇతనికి 450 ఉంటే 451, 456, 457 అట్లా కొడుతూ అవతల ఫోన్పే ఉంటే దానిపైన నేమ్ డిస్ప్లే అవుతుంది. అంటే ఫోన్పే ఉందన్నట్లు అవతల వ్యక్తి. తర్వాత ఇతని ఫోన్ను కూడా ఇతని పేరు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈయన డిస్ప్లే అవుతుంది అవతలలో. అక్కడి నుంచే చేంజ్ చేసి పంపిస్తాడు. ఈయన నేమ్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది. ఈ ఫోన్పే ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాడు, నేను ఆరోగ్య మిత్ర మాట్లాడుతున్నా, మీకు 27,500 రూపీస్ ఆరోగ్యశ్రీ వచ్చాయి, మీకు కావాలంటే ఇస్తాము, మీకు ఫోన్పే ఉందా, మీ పేరు ఈయనే చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్పేలో డిస్ప్లే ఉంటుంది అతని పేరు. ఇతను అవునండి మాకు ఉంది అది ఇది అని చెప్పి ఇన్నోసెంట్ పబ్లిక్ 100లో ఒక 5-6 2-3 పడతారనమాట. మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సరే ఏంటి అని చెప్పేసి అని అంటారు. అయితే ఎప్పుడైతే ఈ ఫోన్ నంబరు ఈ కస్టమర్కి ఎవరిదైతే ఫోన్ చేసిందో ఆ నంబర్ ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సత్యంకు పంపిస్తాడు. వాట్సాప్ చేస్తే ఆ సత్యము కొంత అమెజాన్ కానీ తర్వాత ఈ కొన్ని సరుకులు వాడు ఆర్డర్ చేస్తాడు. ఒక 5,000, 10,000, 15,000 రూపాయలు అయ్యి ఆర్డర్ చేసి ఆ లింకు మళ్ళీ ఇతనికి పంపిస్తాడు. ఎవరికి? ఈ సలీం మాలిక్కు పంపిస్తాడు. ఆ ఆర్డరు ఏ ప్లేస్లో, డిఫరెంట్ ప్లేస్ ఢిల్లీలో చెప్తాడు అన్నమాట. అయితే ఈ లింకు మనకు ఈ కస్టమర్ ఎవరైతే మోసపోయేవాడు ఉన్నాడో ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాము, అతనికి లింకు పంపి మీరు లింకు నొక్కండి, మీకు మనీ పడిపోతుందంట. వాడు పొరపాటున లింకు ప్రెస్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మనీ 10,000, 5,000 అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి అమ్మనేళ్ళ ఆయన అకౌంట్కి అమెజాన్కు దానికి వెళ్ళిపోతుంది. తర్వాత చూస్తే అమౌంట్ వెళ్ళిపోయింటుంది. ఇమ్మీడియట్గా ఇతనికి ఫోన్ చేసి ఇతను స్విచ్ ఆఫ్ చేయడము, నెగ్లెక్ట్ చేయడం జరిగిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అక్కడేమో అతను మనీ
ఇతని పే ద్వారా తీసుకున్నటువంటి సరుకులను అతను తీసేసుకుంటాడు, సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటాడు. ఇతనికి 10,000 రూపాయలు వస్తుందనుకో ఇంకో 3,500 ఇతనికి గూగుల్ పే చేస్తాడు. ఇది మోసం. ఇట్లా మోసం చేస్తూ సుమారుగా 2 రాష్ట్రాల్లో ఒక 100 మీద చేసిండు 1 ఇయర్ నుంచి. దాంట్లో మనకు గుర్తొచ్చినవి డిటెక్ట్ అయినవి ఒక 79 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్లో ఇది ట్రేస్ అవుట్ అయింది. ఫస్ట్ విక్టిమ్ అక్కడ, ఆ విక్టిమ్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది. అదేవిధంగా కోనరావుపేటలో ఒక కేసు ఉంది, బోయినపల్లిలో ఒక కేసు ఉంది, వేములవాడ టౌన్లో కూడా ఒక కేసు ఉంది. ఇట్లా ఈడ 4 కేసులు ఉన్నాయి. మిగతా దగ్గర ఒక 79 మెంబర్స్ టోటల్గా విక్టిమ్స్ ఇప్పుడు వరకు ట్రేస్ అవుట్ అయ్యింది. అయితే దీంట్లో అందరికీ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియా అన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అతను కన్ఫెషన్లో చెప్పాడు. ఆ పోలీస్ స్టేషన్స్కి మొత్తం మెసేజ్ ఇస్తాం. వాళ్ళు అతని పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి పబ్లిక్ ఏంటంటే గుడ్డిగా నమ్మేసి ఎవరు పైసలు వేస్తారని, ఎవరు ఉత్తగా పైసలు వేయరు, వారికి ఎవరికి ఊరికే రావు. పైసలు వేస్తానని నమ్మించి ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి మనీ వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి లింక్ వచ్చినా, ఎటువంటి నంబర్స్ నుంచి వచ్చినా అన్నోన్ నంబర్స్ ఇగ్నోర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇతనికి వచ్చాయి 20 lakhs అన్నీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టారు. సెల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ అన్నీ సీజ్ చేశాం. సరే, 79 మంది దగ్గర మీరు 20 lakhs ఇతనికి వచ్చాయి. మొత్తం కలిసి ఒక 60 lakhs ఉంటాయి. అంటే ఇతనికి 30% ఇస్తున్నారు కాబట్టి 60 lakhs వరకు చీట్ చేశాం.